బ్రేకింగ్ న్యూస్ చంద్రబాబు హెలికాప్టర్ ఇష్యూపై డీజీసీఏ ఆరా తీస్తోంది. అసలు అరకు వెళ్లాల్సిన హెలికాప్టర్ ఎందుకు దారి మళ్లించాల్సి వచ్చిందనే దానిపై ఎంక్వైరీ చేస్తోంది. సర్ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి కావడంతో పైలట్ ని వివరణ అడిగారు ఏవియేషన్ అధికారులు. వాస్తవానికి ఉదయం చంద్రబాబుని అరకు తీసుకువెళ్లాల్సి ఉన్న హెలికాప్టర్ విశాఖ నుంచి మరో దారిలో వెళ్లినట్టుగా గుర్తించారు ఏటీసీ. వెంటనే పైలట్ ను నిలువరించి సరైన దారిలోకి మళ్లించాలంటూ చెప్పింది ఏటీసీ. అసలు హెలికాప్టర్ ఎందుకు దారి మళ్లించారన్న దానిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. 2 రాడార్లకు అరకు డెస్టినేషన్ సెట్ చేసుకున్న పైలట్ ఒక రాడార్కు మాత్రం విజయవాడ డెస్టినేషన్ గా పెట్టాడు. రాడార్కి ఇవ్వాల్సిన సమాచారం లోపం కారణంగానే ఇలా జరిగినట్టుగా ఏవియేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అదే హెలికాప్టర్లో మండపేటకు చేరుకున్నారు చంద్రబాబు. సో జెడ్ ప్లస్ కేటగిరీ వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడుకి ప్రస్తుతం ఇలా దారి మళ్లించాల్సిన పరిస్థితి అనేది చాలా సీరియస్ గా తీసుకుంటారు. హెలికాప్టర్ డెస్టినేషన్ విషయంలో వాళ్ళు మొదటగా ఏదైతే సెట్ చేస్తారో ఆ ప్రాంతానికి మాత్రమే చేరుకోవాలి. కానీ అసలు ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు దారి మళ్లించారనే దానిపై ప్రస్తుతం కాస్త కంగారు మొదలైంది. ఆ తర్వాత మళ్ళీ ఏటీసీ అధికారులు దీనిపై ఆరా తీశారు. మొత్తం మీద పైలట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అసలు ముందుగా తర్వాత మళ్ళీ విజయవాడకు సంబంధించి వేరొక డెస్టినేషన్ కూడా పెట్టుకున్నట్టుగా తెలిసిందని, ఈ కన్ఫ్యూజన్ లోపంతో ఆ దారి మళ్లించాల్సి వచ్చిందంటూ ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఇది అంటే బయటకు చూడటానికి చిన్న విషయంలో అనిపిస్తుంది, కానీ దిస్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. అంటే ఆల్రెడీ హెలికాప్టర్లకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు వాళ్ళ పర్యటనల నేపథ్యంలో. డెస్టినేషన్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత దారి మళ్లించడం అనేది చాలా సీరియస్ గానే తీసుకుంటారా లేదా? ఎస్, దీనికి సంబంధించి ప్రస్తుతం డీజీసీఏ విచారణ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. సాధారణంగా ఒక విఐపీ లేకపోతే ఏదైనా ఒక విఐపీ కావచ్చు లేకపోతే హెలికాప్టర్ మూమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ చాలా జాగ్రత్తగా దానికి సంబంధించిన డెస్టినేషన్కి రూట్ మ్యాప్ చేస్తుంది. ఆ తర్వాత ఆ మ్యాపింగ్లోనే కన్సర్న్డ్ చార్టర్డ్ ఫ్లైట్ కావచ్చు లేకపోతే ఫ్లైట్స్ కావచ్చు హెలికాప్టర్స్ కావచ్చు అట్లా మూవ్ అయ్యేటట్టుగా చాలా సీరియస్ అబ్జర్వేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా ఉన్న చంద్రబాబు సంబంధించి అరకు వెళ్లాల్సిన హెలికాప్టర్ విజయవాడ వైపు వెళ్తుండడాన్ని ఏటీసీ గమనించింది. ఆ తర్వాత పైలట్ని వెంటనే అలర్ట్ చేసింది. ఇందులో ఎక్కడ మిస్టేక్ జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం డీజీసీఏ విచారణ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా వీళ్ళకి ఉన్న సమాచారాన్ని బట్టి ఇందులో కేవలం పైలట్ తప్పిదం మాత్రమే ఇందుకు కారణం అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే డెస్టినేషన్ ఎంటర్ చేసే సమయంలో 3 ప్లేస్లో దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 2 ప్లేస్లో మాత్రం అరకు అండ్ డెస్టినేషన్ ఎంటర్ చేశారు. ఒక్క చోట మాత్రం విజయవాడ అని పొరపాటున చేసినట్టుగా సమాచారం అందుతోంది. దానివల్లే 3వసారి ఎంటర్ చేసిన విజయవాడ రూట్కి మ్యాపింగ్ అయ్యి అటువైపు వెళ్ళే ప్రయత్నం పైలట్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఏటీసీ దాన్ని కరెక్ట్ చేసింది. దాంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే విజయవాడ వెళ్ళే రూట్లో అదే సమయంలో ఫ్లైట్స్ కూడా వచ్చే మూమెంట్ ఉంది. ఎందుకంటే డెస్టినేషన్కి దగ్గరగా ఉన్న సందర్భాల్లో హైట్ తక్కువ ఫ్లైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సమయంలోనే ఆ ప్లేస్లో హెలికాప్టర్ సాధారణంగా దానికి ఆ రూట్ ఇవ్వరు. అరకు వైపుకి క్లియరెన్స్ ఏటీసీ ఇచ్చిన నేపథ్యంలో అరకు వైపు కాకుండా విజయవాడ వైపు వెళ్ళే ప్రయత్నం జరిగింది. అది కేవలం పొరపాటుగా మాత్రమే జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. కానీ ఆ పొరపాటు అయినప్పటికీ కూడా ఇంకోసారి రిపీట్ కాకుండా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఇట్లాంటి వాటిని డీజీసీఏ చాలా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అధికారులు మాత్రం ఎట్లాంటి సమాచారం ఇంకా అధికారికంగా ఇవ్వలేదు. కానీ డీజీసీఏ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దానికి ప్రస్తుతం ఎందుకు ఇట్లాంటి పొరపాటు జరిగింది, దాన్ని తిరిగి పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ప్రస్తుతం పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఆ రకంగా విశ్లేషణ జరుగుతున్నట్టుగా రిపోర్ట్స్ అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి ప్రమాదాన్ని ఎవరు ఊహించలేదు. కానీ ఎలాంటి కేవలం పొరపాటు తప్ప ఇంకేది లేదని మాత్రం ఎయిర్పోర్ట్ వర్గాలు చాలా స్పష్టంగా చేస్తున్నాయి. కానీ ఇట్లాంటి పొరపాట్లు ఎందుకంటే ఒక జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రొటెక్టీ కావచ్చు లేకపోతే సాధారణంగా కూడా హెలికాప్టర్కి ఒక రూట్లో వెళ్లాల్సింది ఇంకొక రూట్లో వెళ్తే పెను ప్రమాదాలు ఒక్కోసారి చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించాలంటే ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే వాటికి విచారణ జరగాలి, ఆ పొరపాటు సరిదిద్దాలి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఎగ్జాక్ట్లీ. సో వారి పొరపాటు అయి ఉండొచ్చు, కానీ ఒక ఫిక్స్ చేసిన ఒక రూట్ కాకుండా వేరొక రూట్ ఆల్ ఆఫ్ సడన్ తీసుకుంటే ఆ ఏరియాలో ఆ మ్యాప్ ఆల్రెడీ ఇంకొక విమానం కావచ్చు ఏదైనా ఇంకొక దానికి క్లియరెన్స్ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి అప్పుడే ప్రమాదాలు జరిగే
అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం పొరపాటుగా చెప్తున్నారు, కానీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటూ డీజీసీఏ కూడా సీరియస్గానే దీనిపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆరా తీస్తోంది, ఇంకా విచారణ కొనసాగుతోంది.